అందరూ బాగుండారా? మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నా. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ ఏమి చేస్తున్నానంటే కరివేపాకుతో చేసే కారం చెక్కలు చేస్తున్నాను. ఐటమ్స్ ఏందో చూడండి ఏమి వేయాలో. నేను అరకిలో పిండి తీసుకున్నానండి. మనము పెసరపప్పు శనగపప్పు 2 గంటలు నానబెట్టుకోవాలి. అవి ఎంత వేసుకోవాలంటే వామి ఒక చెంచా వేసుకోవాలి. వాము పిండి, జీలకర్ర 2 చెంచాలు, జీలకర్ర వంటికి 2 చెంచాలు వేసుకోవాలండి. ఇక మన నానబెట్టుకున్న ఉప్పు 1 చెంచా, కారము 1 చెంచా, పెసరపప్పు శనగపప్పు నానబెట్టుకున్నామండి. అవి మనము ఇగోండి పెసరపప్పు 2 చెంచాలు వేసుకోవాలి. మనం 2 గంటల ముందర నానబెట్టుకోవాలండి. పెసరపప్పు శనగపప్పు 2 గంటలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. 2 చెంచాలు పెసరపప్పు, 2 చెంచాలు శనగపప్పు. నేను తీసుకున్న పిండి ఎంత అంటే అరకిలో పిండికి ఈ క్వాంటిటీ అనేది వేసుకోవాలి. 1 గుప్పుడు కరివేపాకు. చెప్పాకండి, కరివేపాకుతో చేస్తున్న కారం చెక్కలు. కరివేపాకు ఎందుకు ఎక్కువ చేస్తున్నానో నేను చెప్తాను. ఇంక ఇప్పుడు దాన్ని మనం అలా కలుపుకుంటా దీంట్లోకి మనము ఎన్నపూస ఉంటే ఎన్నపూస వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. అవి ఏమీ లేవనుకో నూనె ఉండిద్ది కదా, ఆ నూనె కాచుకొని పక్కన పెట్టుకొని ఆ నూనె కూడా పోసుకొని కలుపుకోవచ్చు. నూనె మళ్ళీ గోరువెచ్చని నీళ్ళతో వేసుకోవాలండి. నేను ఇవన్నీ నూనె కాచుకొని పెట్టుకున్నాను పక్కన. నూనె కూడా 4 స్పూన్లు వేసుకోవాలి పిండిలోనే. వేడి నూనె వేసుకోవాలి దాంట్లో. అసలు ఈ చెక్కలు ఎంత రుచిగా ఉంటాయంటే చెప్పలేండి మాటల్లో నేను. అంత బాగుంటాయి. ఇంకా మనం పిండి అంతా కలపిప్పుకుంటూ ఉండాలి. కాసిని నీళ్ళు పోసుకుంటా మనము పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు మీకు కరివేపాకుతో కారం చెక్కలు ఎందుకన్నానంటే ఇప్పుడు రోజుల్లో మనకి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఫోన్లు ల్యాప్టాప్లు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం కరివేపాకు ఎంత వాడుకుంటే అంత మంచిది. కరివేపాకు వల్ల కళ్ళ సమస్యలు అనేది రావండి. ఇలా మన కూరల్లో కానీ ఇలా చెక్కల్లో కానీ వేసుకొని పెట్టుకుంటే మనకి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా మంచిదండి. ఇగోండి ఈ పిండి కలుపుకుంటా మనము కాసిన నీళ్ళు కలుపుకుంటా. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టితనంగా ఉండాలండి ఆ పిండి మట్టికి. కరివేపాకు మట్టికి తీసేసేవాకండి. కరివేపాకు కారం అంటే మన పప్పుల్లో కానీ అన్ని కూరల్లో కానీ ఇలా చెక్కల్లో కానీ పెడితే ఏంటంటే కొంతమంది విడిగా తినరు. ఇలా చెక్కల్లో అట్లా కలిపెట్టాక వాళ్ళు తీసేయలేరు కదా, తినేసేస్తారు. అందుకని నేను ఈ ఉపాయం ఆలోచించి మన ఫ్యామిలీకి చూపిస్తున్నాను. మా ఇంట్లో నేను చేస్తాను, మా పిల్లలు తింటారు. కానీ మన ఫ్యామిలీకి కూడా చెప్దామని నేను చేశాను. ఎందుకంటే కొంతమంది పిల్లలతో తినరు, పెద్దోళ్ళు కూడా తినరండి. ఇలా పెట్టేసాక వాళ్ళు తీసారు, రుచికరంగా వెళ్ళిపోయింది ఈ నోట్లోకి. ఇలా పిండిని మనం బాగా పిసుక్కుంటా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి మళ్ళీ చెబుతున్నాను, అరకిలో పిండికి చెంచా వామి, 2 చెంచాలు జీలకర్ర, మనం 2 గంటల సేపు నానబెట్టుకున్న పెసరపప్పు పచ్చెనపప్పు, 2 చెంచాల పెసరపప్పు, 2 చెంచాల పచ్చెనపప్పు, 1 చెంచా కారము, 1 చెంచా ఉప్పు చాలపోతే మనం తర్వాత వేసుకోవాలండి. ఒక్కొక్కరు తక్కువ తింటారు, ఎక్కువ తింటారు కాబట్టి. ఇదిగోండి అలా పిండి కలుపుకున్నాక కొంచెం నూనె పైన కూడా మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అట్లా నూనె పైన పూసుకొని ఇప్పుడు మనం దాని మీద ఒక తడిగుడ్డ అనేది కచ్చిపు ఏదో ఒకటి పలసటి తెల్లతో వైడుతో కచ్చిపు లాంటితో ఆ గుడ్డను తడుపుకొని దాని మీద అట్ట కప్పి పెట్టుకోవాలి. కనీసం ఒక అరగంట అన్నా నానబెట్టుకోవాలండి. అరగంట నానబెట్టినాకే మనం చెక్కల్ని తయారు చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే ఇంటి అలఫాది తింటాం కదా బయట కొనుక్కొచ్చుకునే కన్నా. ఇదిగోండి ఇప్పుడు నూనె బాండి పెట్టుకొని మనం నూనె పోసుకొని అది పక్కన నూనె కాగుతూ ఉండిద్ది. మనము ఇప్పుడు ఆ నూనె కాగుతూ ఉండిద్ది. ఇప్పుడు మనం చెక్కలను తయారు చేసుకుంటాకి ఇప్పుడు చెక్కల్ని దిగండి ఆ గుడ్డ తీసేసేసి ఇప్పుడు వాటిని మనం ఉండలు చేసేసుకోవాలి. పిండి బాగా స్మూత్గా వచ్చింది. కొంచెం నూనె పూసుకుంటా మనం ఉండలను తయారు చేసేసుకోవాలి. అలా ఉండలు చేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని అన్నీ పిండి మొత్తం ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి.
ఇప్పుడు ఈ ఉండలన్నీ చేసేసుకున్నాం కండి. ఇప్పుడు మనము ఉంటే అరిటాకు మీద కానీ ఇలాంటి టిష్యూ పేపర్ కానీ అరిటాకు ఉంటే అరిటాకు మీద కానీ టిష్యూ పేపర్ కానీ, లేదా మనకి పూరీ ప్రెస్ ఉంటే చాలా సులభం అండి, పని తేలిగ్గా అయ్యిద్ది. పూరీ ప్రెస్ మీద తొందరగా అయ్యిద్ది. ప్రస్తుతానికి నా దగ్గర పూరీ ప్రెస్ లేదు, ఉంది కానీ నా కాడ లేదు. అందుకని నేను ఈ పేపర్ మీద చేసి చూపిస్తున్నాను మీకు. నేను పూరీ ప్రెస్ మీద అయితే చాలా తొందరగా ఈజీగా కూడా అయిపోద్దండి. మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే దాంతో చేసుకోండి. నేను ఈ టిష్యూ పేపర్ మీద చేశానండి. అసలు చెక్క ఎంత టేస్ట్గా ఉందంటే చెప్పలేనండి, అంత రుచిగా అంత బాగుంది అసలు. మనం అలా చేసి పెట్టుకుంటే ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు, పెద్ద పిల్లలు కాలేజీ నుంచి వస్తారు, పిల్లలు బండి నుంచి వస్తారు కదండి, చిన్న చిన్న పిల్లలకి అలా రాగానే వాళ్ళకి కసిని పెడితే తిని కడుపు నిండా మంచిది తాగి ఆడుకుంటారు, హరుకులు చేసుకుంటారు. ఇలా మనం కూడా పెద్దవాళ్ళమి చేసుకొని టీవీగా కూర్చుంటే ఎన్ని తింటున్నాం కూడా తెలియదండి. కానీ అంత రుచిగా ఉండి చెక్కల మటుకి చేసుకొని చూడండి. మన ఫ్యామిలీ కోసం చూపిద్దాను. దీంట్లో అన్ని రకాలు కలిసినాయి కదండి. వామి అరుగుదల ఇది కాబట్టి వామి చాలా మంచిది. జీలకర్ర చాలా మంచిది అరుగుదలకి. కరివేపాకు మంచిదే, పచ్చెనపప్పు మంచిదే, పెసరపప్పు మంచిదే. ఇట్లా అన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి వీటిని కరివేపాకు కారం చెక్కలు అని పేరు పెట్టా నేను. ఇలా అన్ని ప్లేట్కి వేసేసుకొని ఇప్పుడు మనం ఇక నూనె మనం పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా, ఆ నూనె కాగి ఉండిద్దండి. ఆ నూనెలో మనం వేయించుకోవాలి దాంట్లో. ఇదిగోండి ఇప్పుడు కొంచెం మనం పిండి వేస్తే మనకు నూనె కాగిందా లేదని తెలియదు, అది పైకి తేలితే కాగినట్టు నూనె. ఇవన్నీ ఒక్కొక్కటి దాంట్లో వేసుకుంటూ ఉండాలి. నాకు కొంచెం పూరి పెసలు అయిపోతున్నా, కొంచెం చెక్కలు అంతా నీట్గా రాలేదు, కానీ చాలా వరకు ట్రై చేశాను. పూరి పెసలు ఉంటే మరి తొందరగా అయ్యిద్దండి. చెప్పాక నా కాడ ఉంది కానీ పెస్తే నా కాడ లేదు అది. ఇక అలా అన్నీ వేసుకొని కాల్ చేసుకోవాలండి. ఇలా అందరూ ఇలా చేసుకొని సాయంత్రం పూట కానీ మన టీవీ కాడ కూర్చొని తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదండి. అంత రుచికంగా ఉన్నాయండి. అసలు చూశాను నేను వండినాక, ఎంత బాగున్నాయంటే అసలు ఉడుకుతుంటేనే ఆ స్మెల్ వాసన భలే వస్తుందండి. కానీ కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకు వల్ల ఏంటంటే కంటి సమస్యలు అనేది రావండి, కంటి సమస్యలు మెరుగవుతాయి. కరివేపాకు మట్టికి తినండి, పిల్లలకి చెప్పుకోండి. ఇదిగోండి ఇప్పుడు చెక్కలు కాలిపోయినాయి. ఇక ఆ చెక్కలను ఒకటిగా ఆ కలర్లో రంగా తీసేసుకోవాలండి. మనం బాగా ఎర్రగా వచ్చిన దాంట్లో పెడితే బయటికి రంగాలు ఇంకా కలర్ మారిపోయింది. ఇలాంటి కలర్లో తీసుకుంటే అంటే కలర్ఫుల్గా ఉంటాయి, చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటాయండి. ఇలా ఒకటి పిండి మొత్తం వేసేసుకుంటున్నాను. చాలా తక్కువ పిండే కదా, తక్కువగానే వేయండి చాలండి. అలా కొద్దిగా వేసుకున్నామంటే ఒక 5 రోజులు వస్తాయి. మళ్ళీ కావాలంటే తర్వాత చేసుకోవచ్చు. ఒకసారి అట్లా మాండ్లు వండి అవి ఇప్పుడు ఏంటంటే అంత టేస్ట్గా ఉండలేదు, కానీ ఎక్కువ కాలం ఉన్నా కూడా రుచిగా ఉండలేదు, మారిపోతుంది. అలా ఇంకో కొద్ది చేసుకుంటాము, రుచిగా తింటాము, బాగుండేది. వంట ఇక్కడ హెల్త్కి మంచిది. ఇలా అన్ని చెక్కలో కాల్చుకుంటూ ఉండాలండి. ఇదిగోండి చెక్కలన్నీ చక్కగా అలా కాల్చుకుంటూ ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటాయి, అయితే మటుకు చాలా రుచిగా ఉంటాయి. కావాలంటే చేసుకొని తిని చూడండి, చాలా రుచిగా ఉంటాయి. మీరు మట్టికి పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్ మీద చేసుకోండి, చాలా కొంచెం పని సులభంగా అయ్యిద్ది. చక్కగా అసలు చెక్కలు కాలుతుంటే కమ్మగా వస్తుంది. ఎక్కువ కరివేపాకే కనపడుతుంది చూడండి చెక్కల్లో. మనము తినే ఫుడ్లో మనం హెల్తీగా చూసుకొని తినాలండి. ఏదన్నా మన పోషకాలంగా మనకి ఏం కలిగితే ఎంత బాగుంటాయి అనేది చూసుకొని మనం వాటిల్లో వేసుకుంటూ ఉండాలి. ఇడిగా వేస్తే కొంతమంది తినరు కాబట్టి ఎలా చేసి పెట్టుకోవాలి వాళ్ళకి. ఇప్పుడు చిన్నపిల్లలు బండి నుంచి వస్తారమ్మా నాకేమైనా ఉంటే పెట్టవా అంటారు. అదే మనం చేసి పెట్టుకుని ఉంచామనుకో, అవి కాసిన ఇచ్చామనుకో తింటారు. బయట ప్యాకెట్లు బోగిట్లు తినే కానీ కమ్మగా తింటారు. చాలా బాగుంటాయండి చెక్కల మట్టికి. మనం ఎన్ని తిన్నా మనకు హెల్త్కి కూడా మంచిదండి. చెక్కలు ఎన్ని తిన్నా కూడా ఏమి కాదు అసలు, మన గ్యాస్ పోసు లాంటివి కూడా రావు. చెక్కలు ఎన్ని తిన్నా అరుగుదల అయ్యిద్ది, ఇంకా తినాలనిపించిద్ది అన్నమాట. ఎన్ని తింటున్నా కూడా తెలియదు మనకే తింటుంటే. ఇదిగోండి చెక్కలన్నీ ఆ కలర్లో కాల్చేసుకున్నాను, చాలా బాగున్నాయండి. ఇదిగోండి నాకు ఆ చెక్కలు వచ్చినాయి అరకిలో పిండికి. ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అయినాయి చెక్కల మట్టుకు అసలు. చూడండి కావాలంటే ఇట్లా పట్టుకొని నలపంగాలే.
ఇదిగోండి. కరెక్ట్, అంత బాగుంది. సూపర్గా ఉందండి అసలు. భలే టేస్ట్గా ఉంది. భలే టేస్ట్గా ఉంది. తిన్నాం.